आज सजया है वे सारा शहर, आज हो गई आवे रब दी महर। हाय सजया है वे सारा शहर, आज हो गई आवे रब दी महर। अखियां चो डिगदे हंजू खुशियां दे, तेरी बन जाना अज तू सजना वे। अखियां चो डिगदे हंजू खुशियां दे, तेरी बन जाना अज तू सजना वे। खुशियां दा चढ़िया अज वेला वे, सारेयां ने नचना सारेयां ने गाना वे। खुशियां दा चढ़िया अज वेला वे, सारेयां ने नचना सारेयां ने गाना वे। सखियां ने सजना है मैं भी सवरना है, अज दिन चढ़िया तेरे नाम दा वे। सखियां ने सजना है मैं भी सवरना है, अज दिन चढ़िया तेरे नाम दा वे। दिल नहीं लगता है वे आके तू ले जावे, मैं तेरे इंतजार च तक दिया राह। अखियां चोरी పొందిన కుటుంబం, నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము। నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం, నీ పాదముల చెంత చేసేద అంకితము। దీవించుము దేవా మా కుటుంబమును, నీ దీవెన తరతరములకుండును। దీవించుము దేవా మా పిల్లలను, నీ దీవెన తరతరములకుండును। దీనుడనైనా నన్ను దీవించితివి, నీ చేతి నీడలో నన్ను ఉంచితివి। నీ రక్షణలో నన్ను కాపాడితివి, నీ అనురాగము ఎంతో గొప్పది, నీ సంకల్పము ఎంతో గొప్పది। నీ అనురాగము ఎంతో
దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును. స్వరము విని సమూయేలులా హన్నావలె నీ కొరకు పెంచాలయ్యా. నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని ఉంచాలయ్యా. నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదము పౌలులా నిన్నే ఆరాధించెదరు దావీదులా నిన్నే ప్రకటించెదరు పౌలులా. దీవించు దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును. దీవించు దేవా మా పిల్లలను నీ దీవెన తరతరములకుండును. దీవించు దేవా మా కుటుంబమును నీ దీవెన తరతరములకుండును. దీవించు దేవా మా బిడ్డలను నీ దీవెన తరతరములకుండును.
కృపయు కాపుదలను అనుగ్రహించేయండి. మీ కృపకి ప్రభావ బిడ్డలు మీరు భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభా తండ్రి, మీరు చేసినటువంటి మేళను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇక మధ్యాహ్న కాల సమయంలో ప్రభా కుడి వచ్చిన బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్య పరిచయం చేయించున్న తల్లి వినగలిగిన మనసును, గ్రహించగలిగిన మనసును ప్రభా ఆత్మను ప్రభావాన్ని అనుగ్రహింపజేసి నాకును మాకును మా అందరికీ అర్థమైన మీరు బోధించమని క్రీస్తునామములో అడుగుతూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖన భాగం నుండి 127వ కీర్తనలో దేవుడు అనుగ్రహించు గర్భఫలము, మరి వారికి మనం స్టీవర్డ్స్ గా ఉన్నప్పుడు దేవుడు వారి పట్ల చేసే కార్యాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని మనం చూసినప్పుడు, బహుమానము అంటే గిఫ్ట్ గా మనం తీసుకొచ్చేది, స్వాస్థ్యం అంటే పంచుకునేది, అది స్థిరముగా ఉండేది అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు రమేష్కి ఇచ్చినటువంటి స్వాస్థ్యము అని చెప్పాలా, బహుమానం అని చెప్పాలా? స్వాస్థ్యమే కదా. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఈ బర్త్డేకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఏదో గిఫ్ట్ తీసుకొని వచ్చి ఉంటారు కదా, అది గిఫ్ట్ ఇస్తామంటే ఒక ఇంటికి మనము లేదా ఒకరికి కలిసి మనకి కానుక ఇస్తున్నాం అన్నట్టు. అలాగే గర్భఫలము అనే మాట జ్ఞాపకం చేస్తున్నప్పుడు కుమార్తెలకు కూడా మన ఇంటి నుండి ఇంకొక ఇంటికి మనం గిఫ్ట్ ఇస్తూ ఉంటాం. కుమారులు అయితే మాత్రం స్వాస్థ్యాన్ని పంచుకుంటారనే మాటను జ్ఞాపకం చేస్తుంది. అయితే కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, కానీ వారిని పెంచే విషయంలోనూ వారిని నడిపించే విషయంలోనూ మనం జాగ్రత్తగా చూడవలసింది చాలా ప్రాముఖ్యమైన మాట. అందుకని సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం అంటాడు, బాలుడు నడవలసిన వారికి నేర్పము, వాడు పెరిగి పెద్దవాడిని దాని నుండి తొలగిపోడని మాట్లాడుతూ ఉన్నాడు. ఏ త్రోవను నేర్పించాలి, ఏ మార్గాల్లో బిడ్డలను నడిపించాలి, ఏ త్రోవలో మనం వారిని నేర్పిస్తే వారికి మంచి ఉంటుంది అనేది మనం ఆలోచన చేసినప్పుడు, దేవుని మార్గంలో నీ పిల్లలు నడవగలిగితే వారు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారనే మాట దేవుడికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నేటి దినాలు ఎలాగున్నారంటే పిల్లలను మంచి మార్గంలో నడిపించాల్సింది పోయింది అని వింటున్నప్పుడు చాలా ముద్దు అనిపిస్తుంది. అదే వాడు పెద్ద అయిన తర్వాత తింటే మాత్రం బాధ అనిపిస్తుంది. ఒకప్పుడు మనం నేర్పించిన మాటలు మరలా మన దగ్గరికి రివర్స్ వచ్చినప్పుడు అది మనకి బాధ అనిపిస్తుంది కదా. అలాంటిది కాదు. అందుకని సామెతలు రాస్తూ మహాజ్ఞానైన సొలొమోను అంటున్న మాట ఏంటంటే, వారి చిన్నతనంలోనే మంచి మార్గంలో నడిపించాలి అనే మాట దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ మార్గము ఇది అంటే ప్రభు సన్నిధిలో వారు ఎదిగేటట్లు ఉండాలనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు యొక్క సహవాసంలోను, వాక్యంలోను, ప్రార్థనలోను ఏ బిడ్డలు ఎదుగుతారో వారి ఎడల దేవునికి ఉన్నటువంటి గొప్ప ప్రణాళిక ఎలాంటిది అంటే అది ఉన్నతమైనది, మంచి మార్గం కదా. ఈ రోజు మంచి మార్గాలు ఏంటి అంటే, నా కొడుకు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు సార్, మంచి స్కూల్లో చదువుతున్నాడని చెప్పుకుంటున్నాం. వాడు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు, కానీ వారికి ఏం లేదట, మంచి బుద్ధి ఉండదు. నేను ఈ మధ్య లైవ్ చూస్తూ వచ్చినప్పుడు ఒక్కడే కొడుకు పుట్టిన తర్వాత తండ్రి చనిపోయాడు. వాడిని పెంచి పెద్ద చేసింది ఆస్తులను నమ్ముకొని. వాళ్ళ అమ్మకి ఏం చెప్పాడంటే, మమ్మీ మీరు వేడిన వాళ్ళు, నేను 3 రోజుల తర్వాత వచ్చి నేను మళ్ళా తీసుకెళ్ళి తింటికి ఏం చెప్పిండాడు. వాడు ఇప్పటికి వెళ్ళిపోయి 5 సంవత్సరాలు. వాడితోటి ఒక లైవ్ కన్వెన్షన్ చేసేది, లైవ్ తోటి మాట్లాడుతున్నప్పుడు వాడు ఏమంటాడు తెలుసా, నాకు వద్దు సార్ అంటున్నాడు. అన్నమాట డైలాగ్, నాకు వద్దు. వాళ్ళ మమ్మీ ఏమంటే తెలుసా, కొడుక ఎప్పుడు వస్తావా, నేను చూడాలని కళ్ళకు వస్తున్నావు అంటే కూడా వాడు ఏమంటుంది తెలుసా, నాకు వద్దు సార్, ఆమెతో నాకు సంబంధం లేదు సార్. ఏ మార్గాలు నేర్పిస్తున్నాం మనం, మన బిడ్డలకి ఏ త్రోవలు చూపిస్తూ ఉన్నాం. నీవు దేవుని వాక్యంలోనూ ప్రార్థన సహవాసంలో నీ బిడ్డలు పెరిగితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం అంటాడు, నా కుమారుడు నా ఉపదేశం మరొకరు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా కైకొని ఎడల అవి నీకు దీర్ఘాయువును, సుఖ జీవితకరము సంవత్సరములు, సంతోషాన్ని కలిగజేస్తామని చెప్తూ ఉన్నాడు. తల్లిదండ్రులను సన్మానించిన వారి దీర్ఘాయువు దేవుడిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనం దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాలి అంటే దేవుని మాటలు, దేవుని వాక్యమును, దేవుని యొక్క విధులను మనం అనుసరించి నడిచిన మన మీద దేవుని కృప ఉంటుందనే మాటను దేవుడి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే
మన బిడ్డలు మంచి మార్గం నడిపించాలని మనం ఆశపడుతున్నాం, కానీ మనం ఏ త్రోవలో ఉన్నాం అనేది ఒకసారి ఆలోచించేయాలి. చూడండి, నీ బిడ్డలు మంచి మార్గంలో ఉండాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ వారిని నడిపించే నీ యొక్క ప్రవర్తన, నీ ఆలోచన ఎలా ఉండాలో కూడా దేవుడు నేర్పుతున్నాడు. ఇలాప వాక్యములు 2వ అధ్యాయం 19 మనం చూస్తే ఒక మాట మనకి కనపడుతుంది. ఇలాప వాక్యములు 2వ అధ్యాయం 19 మనం చూస్తే, రేయెక్కుజాము లేచి నీళ్లు కుమ్మరించెట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు ప్రార్థన ఆయన తట్టు చేయాలని మాట మాట్లాడుతున్నాడు. రేయెక్కుజామని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన నీ పిల్లలకు ఆశ్చర్యకరంగా మార్చబడుతుంది. నీవు ప్రార్థన చేయకుండా ప్రభువా నా బిడ్డలు మంచిగా దీవించమని నువ్వు అడగటం మంచిది కాదు. నీ బాధ్యత దేవుడు చెప్తున్న మాట అది. తల్లిదండ్రులుగా మనందరి మీద బాధ్యత పెడుతున్నాడు. మనం ప్రార్థన చేయడం నేర్చుకున్నప్పుడు మన పిల్లల భవిష్యత్తును దేవుడు తీర్చిదిద్దేవాడిగా ఉన్నాడని మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చర్చ్ ఫాదర్స్ లో సెయింట్ అగస్టీన్ అనే ఒక ఫాదర్ ఉంటాడు. వారి తల్లి మౌనిక. వారు చాలా గొప్ప ధనవంతులు ఆ దినాల్లోని ఎర్లీ ఇయర్స్ లో. ఆయన ఒక మాట కొటేషన్ రాసుకున్నాడు. ఏం తెలుసా? నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను ప్రభు సన్నిధి కొట్టుకుని వచ్చింది నేను మాట్లాడుతున్నాడు. నా తల్లి కన్నీటి ప్రవాహంలో ఒక్కగానే కుమారుడు, ఇతడు కూడా ఆత్మనే, అదే ఫాదర్ లేడు, గారాభం పెంచుకుంది. వారి శాస్త్ర లోక సంబంధమైన జీవితాలు జీవిస్తున్నప్పుడు తల్లి కనిపెట్టి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనలో ఆయన మాట తెలుసా? నా తల్లి కన్నీటి ప్రార్థన కొట్టుకుని ప్రభు సన్నిధికి వచ్చారని మాట్లాడుతున్నాడు. ఎర్లీ చర్చ్ ఫాదర్స్ లో మొట్టమొదటి ఫాదర్ సెయింట్ అగస్టీన్. దేవుడు ఆయన హృదయాన్ని మార్చివేశాడు తన తల్లి ప్రార్థన వల్లనే. ఈ రోజు మనం మన పిల్లల కొరకు ప్రార్థన చేయకపోతే, ఈ రోజు మనం కన్నీటి కార్చకపోతే మన పిల్లలు మంచి మార్గంలో ఎలా ఎదుగుతారు? తల్లిదండ్రుల మీద దేవుడు పెడుతున్న బాధ్యతలు, ఆ బాధ్యత మనం నెరవేర్చే వారికి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంకొక తండ్రి ప్రార్థన చేస్తాడు. ఏం చేశాడు? అరుణోదయం లేచి తమ హృదయంలో దేవునికి ఏమైనా పాపము చేసేరేమని ఆలోచన చేసుకొని ఆయన కన్నీటి ప్రార్థన చేసినట్టు మనం చూస్తాం. పేరు పేరు దహన వల్ల అర్పించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రార్థించే తల్లిదండ్రులు చాలా మంది తక్కువైపోయారు. కాబట్టి వారి పిల్లలు మంచి మార్గాల్లో ఉండలేదు. అందుకని మాట మాట్లాడుతున్న మాటదే. బాలుడు నడవడంలో వారికి మనం నేర్పించాలంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా వారు కూడా ప్రార్థన చేస్తారు. మనం ఏం చేస్తున్నామో అది వారు చూస్తూ ఉన్నారు, వారు నేర్చుకుంటారనే మాట జ్ఞాపకం చేస్తుంది. నీ పిల్లలు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని నువ్వు ఆశపడితే మాత్రము నువ్వు ప్రార్థన చేసే తల్లిదండ్రులుగా మనం ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలను ప్రేమించాలి, గద్దించాలి, క్రమశిక్షణ పెట్టుకోవాలి, వారికి మనము నేర్పించాలి. ప్రేమిస్తాము, కానీ ఆ ప్రేమ అధికమైన ప్రేమగా మార్చబడితే మన పిల్లలు ద్వేషించబడతారనే మాట జ్ఞాపకం చేస్తున్నారు. యాకోబు యోసేపును అధికంగా ప్రేమించాడు కాబట్టి తన అన్నలు అతన్ని దూషించారు. మనకు ఒకళ్ళకి పిల్లలు ఉంటారు కదా, మనకి 2-3 పిల్లలు ఉంటారు కదా, అందరినీ కూడా సమానంగా మనం చూడగలిగే భావం అనుకుంటాం. ఆ ప్రేమ అందరూ సమానంగా పంచుకున్నప్పుడు వాటిలో సంతోషించే మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకని పిల్లలు వెతికే విషయంలో ఉన్నప్పుడు మరి లూకాసు వార్త 2వ అధ్యాయం 52 వచ్చినట్టు యేసు వయస్సులు జ్ఞానవంతులు మనుషుల దేవుని దయలో వర్ధిల్లని మాట మనం జ్ఞాపకం చేస్తుంది. మన పిల్లలు ఆ రీతికి వెతకాలని ప్రభు యొక్క మధ్యాహ్న కలిసి తెలియజేస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలు మన ఇంటిలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. రమేష్ తీసుకున్నాడు.
అనగనగా అనగనగా అందాల లోకం అద్భుతమే అమృతమే నీరాక మాత్రం అనగనగా అనగనగా అందాల లోకం అద్భుతమే అమృతమే నీరాక మాత్రం చిగురాకు నుంచి శిఖరాల దాకా నీ ప్రేమనే పంచరా మందార పూవల్లె నవ్వాలి రాధారలా దాహాలే తీర్చాలి రాతారలా దిశలన్నీ వెలిగించరా మెరుపుల వెలుగుల సాగరా సింధూరా అనగనగా అనగనగా అందాల లోకం అద్భుతమే అమృతమే నీరాక మాత్రం ఆకాశమే నీకోసమే హరివిల్లులే పంపేనురా చిరుగాలులే నీ స్నేహమే జగమంతటా పంచేనురా దీపాలనే వెలిగించరా సెలయేరులా ప్రవహించరా సహనంలో పుడమవ్వరా మందారా పూవల్లె వికసించరా మించరా మనసుల్నే ప్రేమించరా దించరా ఆనందం అందించరా మెరుపుల వెలుగుల సాగరా సింధూరా నీ కళ్ళలో సంతోషమే నా చూపుకే దీపావళి నీ నవ్వులో సంగీతమే నా శ్వాసకే ఆశావళి నీ ఊసులే నా వెన్నెలా నీ ఊహలే నారే పులా నీ ప్రేమ నా ప్రాణమే మందారా మమతల్ని పంచేయరా నడవరా లక్ష్యాన్ని సాధించరా గెలవరా హృదయాలు గెలిచేయరా రాజులా లోకమే ఏలరా సింధూరా అనగనగా అనగనగా అందాల లోకం అద్భుతమే అమృతమే నీరాక మాత్రం
చిన్ని తండ్రి నిన్ను మించిన బహుమానం మాకిల దొరుకునా అంబుల పొదిలో బాణమై ఫలించే ఓ కొమ్మవై వర్ధిల్లాలని మా ప్రార్థన మధ్యాహ్న కాలపు వెలుగువలే తేజరిల్లు యేసునిలో ప్రతి మలుపును గెలుపుగా మార్చునులే కృపనిచ్చునులే చిరునవ్వులు పూయించిన చిన్ని తండ్రి నిన్ను మించిన బహుమానం మాకిల దొరుకునా అంబుల పొదిలో బాణమై ఫలించే ఓ కొమ్మవై వర్ధిల్లాలని మా ప్రార్థన క్రీస్తే కేంద్రంగా ఇల్లే పరలోకంగా నీవేవో సాక్ష్యంగా లోకానికి దీవెనగా వాక్యం ప్రాణంగా జ్ఞానం భాగ్యంగా సేవే స్వాస్థ్యంగా విశ్వాసయోధునిగా జీవించాలిలా అదే మా కల నీ నీడల్లే ప్రభువుండగా జీవించాలిలా అదే మా కల నీ నీడల్లే ప్రభువుండగా చిరునవ్వులు పూయించిన చిన్ని తండ్రి నిన్ను మించిన బహుమానం మాకిల దొరుకునా అంబుల పొదిలో బాణమై ఫలించే ఓ కొమ్మవై వర్ధిల్లాలని మా ప్రార్థన మధ్యాహ్న కాలపు వెలుగువలే తేజరిల్లు యేసునిలో ప్రతి మలుపును గెలుపుగా మార్చునులే కృపనిచ్చునులే జీవించాలిలా అదే మా కల నీ నీడల్లే ప్రభువుండగా జీవించాలిలా అదే మా కల నీ నీడల్లే ప్రభువుండగా కృపా కృపా నా యేసు కృపా 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 నా యేసు కృపా 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 నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమ పరచితివే నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా కృపా కృపా నా యేసు కృపా 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 కృపా
కానలేనయ్యా రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనదయా నీ ప్రేమ ధ్వజమే పైకే నాపై ప్రకాశించవయ్యా నువ్వే నన్ను ఊహించలేను నా యేసునివయ్యా నా గుర్తింపంతా నీవే యేసయ్యా నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా నా క్రియలను బట్టి అసలే కాదయ్యా చూపావు ప్రేమ నాపై పిలిచావు నన్ను కృపకై జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా Happy birthday to you. Happy birthday to you. ఆ దేవుడే నిన్ను కన్నందుకే హ్యాపీ నీకు తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు దేవుడి తండ్రని తెలిస్తే హ్యాపీ కాదా సృష్టికర్తే తండ్రని తెలిస్తే హ్యాపీ కాదా జరుపుకో హ్యాపీ బర్త్డే టు యూ తెలుపుకో దేవుడి తండ్రని నీవు హ్యాపీ బర్త్డే టు యూ ఆ దేవుడే నిన్ను కన్నందుకే హ్యాపీ నీకు తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు ఆదామే చెప్పుకున్నాడు అతని తండ్రే దేవుడని ఆనాడు నీవైనా చెప్పుకున్నావా నీ తండ్రే దేవుడని ఈనాడు ఎందుకు పుట్టానని ఎప్పుడు అనుకుంటున్నావు ఆ దేవునికే పుట్టావని మర్చిపోయావా ఈ మనిషికి పుట్టానని ఎప్పుడు చెబుతూ ఉన్నావు మొదటి మనిషిని కన్నది దేవుడని తెలుసుకోలేవా సృష్టికర్త నీ తండ్రి అయితే పుట్టింది నువ్వు అతనికైతే హ్యాపీ 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 కాదా ఆ దేవుడే నిన్ను కన్నందుకే హ్యాపీ నీకు తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు
క్రీస్తేసే తెలియజేశాడు అతను దేవుని కుమారుడని ఆనాడు. క్రీస్తేసే తెలియజేశాడు పరలోకమందున్న తండ్రి మన దేవుడు. ప్రార్థనలు తండ్రి తండ్రి అని పిలిచేస్తున్నావు, దేవునికే పుట్టావని చెప్పుకున్నావా? మనుషులకే పుట్టానని ఎప్పుడు చెబుతూ ఉన్నావు, మొదటి మనిషిని పుట్టించిన దేవుడు లేడంటావా? సృష్టికర్త నీ తండ్రి అయితే పుట్టింది నువ్వు అతనికైతే హ్యాపీ 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 కాదా? ఆ దేవుడే నిన్ను కన్నందుకే హ్యాపీ నీకు. తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు. హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday to you. Happy birthday to you. ఆ దేవుడే నిన్ను కన్నందుకే హ్యాపీ నీకు. తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు. దేవుడే తండ్రని తెలిస్తే హ్యాపీ కాదా? సృష్టికర్తే తండ్రని తెలిస్తే హ్యాపీ కాదా? జరుపుకో హ్యాపీ బర్త్డే టు యూ. తెలుపుకో దేవుడే తండ్రని నీవు. హ్యాపీ బర్త్డే టు యూ. ఆ దేవుడే నిన్ను కన్నందుకే హ్యాపీ నీకు. తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు. ఆదామే చెప్పుకున్నాడు అతని తండ్రే దేవుడని ఆనాడు. నీవైనా చెప్పుకున్నావా నీ తండ్రే దేవుడని ఈనాడు? ఎందుకు పుట్టానని ఎప్పుడు అనుకుంటున్నావు, ఆ దేవునికే పుట్టావని మర్చిపోయావా? ఈ మనిషికి పుట్టానని ఎప్పుడు చెబుతూ ఉన్నావు, మొదటి మనిషిని కన్నది దేవుడని తెలుసుకోలేవా? సృష్టికర్త నీ తండ్రి అయితే పుట్టింది నువ్వు అతనికైతే హ్యాపీ 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 కాదా? ఆ దేవుడే నిన్ను కన్నందుకే హ్యాపీ నీకు. తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు. క్రీస్తేసే
తెలియజేశాడు, అతను దేవుని కుమారుడని ఆనాడు. క్రీస్తేసే తెలియజేశాడు, పరలోకమందున్న తండ్రి మన దేవుడు. ప్రార్థనలు తండ్రి తండ్రి అని పిలిచేస్తున్నావు, దేవునికే పుట్టావని చెప్పుకున్నావా? మనుషులకే పుట్టానని ఎప్పుడు చెబుతూ ఉన్నావు, మొదటి మనిషిని పుట్టించిన దేవుడు లేడంటావా? సృష్టికర్త నీ తండ్రి అయితే పుట్టింది నువ్వు అతనికైతే హ్యాపీ 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 కాదా? ఆ దేవుడే నిన్ను కన్నందుకే హ్యాపీ నీకు. తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు. హ్యాపీ బర్త్డే టు యూ. महिमा नीके घनता नीके परिशुद्धुड़ा ना యేసయ్యా. స్తుతియు నీకే నా సర్వం నీకే నా దైవమా నా యేసయ్యా. సుందరుడా నీ నామం అతి ఉన్నతం, రక్షకుడా నీ సన్నిధియే ఆనందం. సుందరుడా నీ నామం అతి ఉన్నతం, రక్షకుడా నీ సన్నిధియే ఆనందం. ఆరాధించెదం 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 ఆరాధించెదం. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి. కీర్తించెదము పూజించెదము స్తుతించెదము ఘనపరచెదము. కీర్తించెదము పూజించెదము స్తుతించెదము ఘనపరచెదము. సుందరుడా నీ నామం అతి ఉన్నతం, రక్షకుడా నీ సన్నిధియే ఆనందం. సుందరుడా నీ నామం అతి ఉన్నతం, రక్షకుడా నీ సన్నిధియే ఆనందం. ఆరాధించెదం 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 ఆరాధించెదం. ఆరాధించెదం 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 ఆరాధించెదం. యేసయ్యా ఆరాధించెదం 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 యేసయ్యా
సంతోషమే నా యేసునిలో, నిత్యానందము నిచ్చునాదు నీలో. సంతోషమే నా యేసునిలో, నిత్యానందము నిచ్చునాదు నీలో. మనసంతా సంతోషం, మనసంతా సంతోషం, ఆత్మలో ఆనందం. యేసయ్యాది దొరికెను నీలో. సంతోషమే నా యేసునిలో, నిత్యానందము నిచ్చునాదు నీలో. సంతోషమే నా యేసునిలో, నిత్యానందము నిచ్చునాదు నీలో. శ్రమలలో నీ మాట కలిగించే ఆనందమే, దుఃఖములో నీ ప్రేమ పుట్టించే ధైర్యమునే. శ్రమలలో నీ మాట కలిగించే ఆనందమే, దుఃఖములో నీ ప్రేమ పుట్టించే ధైర్యమునే. యాదైనా బాధైనా నన్ను వీడిపోడు, కనుపాపై నాతోనే నిత్యం ఉంటాడు. యాదైనా మరి బాధైనా నన్ను వీడిపోడు, కనుపాపై నాతోనే నిత్యం ఉంటాడు. నన్ను ప్రేమించే నా దేవుడు, నన్ను రక్షించే నా నాథుడు. సంతోషమే యేసునిలో, యేసునిలో. ఏమున్న లేకున్నా నీవున్న చాలంతే, ఇచ్చువాడవు నీవే, పోషించువాడవు నీవే. ఏమున్న లేకున్నా నీవున్న చాలంతే, ఇచ్చువాడవు నీవే, పోషించువాడవు నీవే. నా ప్రాణం సర్వస్వం నీవేగా యేసయ్యా, నీ ప్రేమే నాతోనే ఉంటే చాలయ్యా. నా ప్రాణం సర్వస్వం నీవేగా యేసయ్యా, నీ ప్రేమే నాతోనే ఉంటే చాలయ్యా. బ్రతుకంతా నీలోనే యేసయ్యా, చావైతే నీ కొరకే యేసయ్యా. సంతోషమే శాశ్వతమైనది, ఎన్నడూ మారనిది నీ ప్రేమ యేసయ్యా. నా జీవితాన స్వార్థము లేనిది, పరిశుద్ధమైనది నీ ప్రేమ యేసయ్యా. నా జీవితాన శాశ్వతమైనది,
యేసయ్యా నా జీవితాన స్వార్థము లేనిది పరిశుద్ధమైనది నీ ప్రేమ యేసయ్యా నా జీవితాన ప్రాణాన్ని ధారపోసి పాపాన్ని క్షమించి శాపాన్ని పారద్రోలి నన్ను శుద్ధి చేశావు ప్రాణాన్ని ధారపోసి పాపాన్ని క్షమించి శాపాన్ని పారద్రోలి నన్ను శుద్ధి చేశావు నీ ప్రేమే శాశ్వతమయ్యా దేవానికే స్తుతి స్తోత్రము నా దేవానికే స్తుతి స్తోత్రము దేవానికే స్తుతి స్తోత్రము నా దేవానికే స్తుతి స్తోత్రము దినమెల్ల ఆశలు కలిగించు నారుదిని యథార్థమైన త్రోవలయందు నడిపించుటకు దినమెల్ల ఆశలు కలిగించు నారుదిని యథార్థమైన త్రోవలయందు నడిపించుటకు నీ సత్యవాక్యమును నీ ఆజ్ఞల మార్గమును నీ సత్యవాక్యమును నీ ఆజ్ఞల మార్గమును నాకిచ్చినావు శాశ్వత ప్రేమతో నాకిచ్చినావు శాశ్వత ప్రేమతో దేవానికే స్తుతి స్తోత్రము నా దేవానికే స్తుతి స్తోత్రము దేవానికే స్తుతి స్తోత్రము నా దేవానికే స్తుతి స్తోత్రము నీ నిత్య రాజ్యముకు నన్ను సిద్ధపరచుటకు పరిశుద్ధ జీవితాన్ని జీవింపచేయుటకు నీ నిత్య రాజ్యముకు నన్ను సిద్ధపరచుటకు పరిశుద్ధ జీవితాన్ని జీవింపచేయుటకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని నాకిచ్చినావు శాశ్వత ప్రేమతో నాకిచ్చినావు శాశ్వత ప్రేమతో దేవానికే స్తుతి స్తోత్రము నా దేవానికే స్తుతి స్తోత్రము దేవానికే స్తుతి స్తోత్రము నా దేవానికే స్తుతి స్తోత్రము శాశ్వతమైనది ఎన్నడూ మారనిది నీ ప్రేమ యేసయ్యా నా జీవితాన స్వార్థము లేనిది పరిశుద్ధమైనది
నీ ప్రేమ యేసయ్యా నా జీవితాన ప్రాణాన్ని ధారపోసి పాపాన్ని క్షమించి శాపాన్ని పారద్రోలి నన్ను శుద్ధి చేశావు. ప్రాణాన్ని ధారపోసి పాపాన్ని క్షమించి శాపాన్ని పారద్రోలి నన్ను శుద్ధి చేశావు. నీ ప్రేమే శాశ్వతమయ్యా. దేవానికే స్తుతి స్తోత్రము, నా దేవానికే స్తుతి స్తోత్రము, దేవానికే స్తుతి స్తోత్రము, నా దేవానికే స్తుతి స్తోత్రము. నే పడిపోతీని నీ ప్రేమకు ఇలలో మైమరచితిని నామదిని దేవా. నే పడిపోతీని నీ ప్రేమకు ఇలలో మైమరచితిని నామదిని దేవా. నా ప్రతికూలతలో నా చేయి పట్టి నన్నాదరించి నడిపించితివే. నా ప్రతికూలతలో నా చేయి పట్టి నన్నాదరించి నడిపించితివే. నే పడిపోతీని నీ ప్రేమకు ఇలలో మైమరచితిని నామదిని దేవా. నే పడిపోతీని నీ ప్రేమకు ఇలలో మైమరచితిని నామదిని. ఈ లోక స్నేహముతో నేను కలసి రక్షణ జీవితం విడచితినే. మేలులెన్నో పొందిన క్షణమే సత్యాన్ని విడచి నడిచితినే. ఈ లోక స్నేహముతో నేను కలసి రక్షణ జీవితం విడచితినే. మేలులెన్నో పొందిన క్షణమే సత్యాన్ని విడచి నడిచితినే. నీ రక్తముతో నన్ను కడిగితివే, నీ సహనముతో నన్ను నడిపితివే. నీ రక్తముతో నన్ను కడిగితివే, నీ సహనముతో నన్ను నడిపితివే. నే పడిపోతీని నీ ప్రేమకు ఇలలో మైమరచితిని నామదిని. నా పాప భారమంతా నీవు భరించి ఆ సిలువ భారము మోసితివే. నా ప్రాణమునకు నీ ప్రాణము బలి ఇచ్చి ఎనలేని ప్రేమను చూపితివే. నా పాప భారమంతా నీవు భరించి ఆ సిలువ
స్నేహితుడవు శుద్ధ హృదయం నాకు ఇచ్చితివే నే పడిపోతీని నీ ప్రేమకు ఇలలో మై మరచితిని నామదిని దేవా నే పడిపోతీని నీ ప్రేమకు ఇలలో మై మరచితిని నామదిని నా ప్రతికూలతలో నా చేయి పట్టి నన్నాదరించి నడిపించితివే నా ప్రతికూలతలో నా చేయి పట్టి నన్నాదరించి నడిపించితివే బంగారు కొండ సడి చేయకుండా ఎదలోని వెన్న దోచేనే ఏ చోటు లాగే దోబుజులాడి దరి చేరకుండా కాంచేనే నీవెక్కడున్నా కనిపెట్టలేనే కనిపించవేళ కృష్ణ క్రీడలు నీవే లీలలు నీవే మారాను మాని చేరవా ఎదలో ఏదో మొగలే ఆడే కృష్ణ ఎదురై వచ్చి వేదన కనరా కృష్ణ ప్రాణం నీవే ప్రార్థన వినరా కృష్ణ మారమ్మ నీ దరికి రారా కృష్ణ వేణోది నా గుండెలోన గిలిగింతలెన్ను పెడతావు ఎలా వేణునాథ నా విన్నపాలు విని తరలి రార త్వరగా గరిగా 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 మగమా 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 సని రే సని రే సని రే సని రే సని చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పూచి కన్నా ఆ చందమామ దిగి వచ్చినమ్మా నీ రూపా
చిరునవ్వుల తోట చిలిపిగా ఆడే ఆట వెయ్యేళ్ళు నన్ను చూడనివ్వు అమ్మా అంటుంటే హృదయం ఉప్పొంగి ప్రాణం ఉయ్యాలలో పిండి నిన్ను నువ్వే నిదురించా నిన్నే లాలిస్తూ నీకే జోలాలి పాడాలి నేను అమ్మా అమ్మా ఈ అంజనమ్మ శ్రీమత్ శ్రీమత్ హనుమంతుడమ్మ ఓ జన్మ ఫలమా మా తీపి వరమా ఇక నేను నీ చేతి బొమ్మ బుడిబుడి అడుగుల పుడతావు అంటూ పొగడాలి ఈ లోకమంతా నీ అల్లరంతా కళ్ళరకంటూ నే మురిసిపోతూనే ఉంటా ఈ చిట్టి పొట్టి హనుమంతుడికి రవితేజ నానారు అంట నానారిలోని ఆ మంచి నడతాను మించిపోవాలి అంట ఇలా ఎన్నాళ్ళు కానీ ఎన్నేళ్ళు రాని నా చిట్టి తండ్రి నువ్వు తండ్రి భవని మీ అమ్మకు నువ్వెప్పటికీ పసివాడివి లాలా 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 వెన్నెలే కురిసెనిలా నీ చిరు నవ్వులా ప్రేమలే విరిసెనిలా బుడి బుడి అడుగులా వెన్నెలే కురిసెనిలా నీ చిరు నవ్వులా ప్రేమలే విరిసెనిలా బుడి బుడి అడుగులా ఏ జన్మ పుణ్యమో పొందాము నిన్నిలా ఈ అమ్మ కళ్ళలో ఆనందమే అలా ఏ జన్మ పుణ్యమో పొందాము నిన్నిలా ఈ అమ్మ కళ్ళలో ఆనందమే అలా నన్ను పిలిచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనితే నేను లేనయ్యా నన్ను పిలిచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనితే నేను లేనయ్యా నే జీవించునది నీ కృప ఎదుగించునది నీ కృప హెచ్చించునది నీ కృప మాత్రమే నే జీవించునది నీ కృప ఎదుగించునది నీ కృప హెచ్చించునది నీ కృప మాత్రమే నీ కృపయే కావలెను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా నీ కృపయే కావలెను నీ కృపయే చాలును నీ కృప
తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు, ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు. తొట్టిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేనేమి లేను. నీ కృపయే కావాలను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావాలను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా యేసయ్యా. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసుని తడిపిన క్షణము కదా. కన్నులతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసుని తడిపిన క్షణము కదా. ఆ ఆ ఆ ఆ పులయలలో పదిలము కదా.